చెప్తున్నాను. స్నేహితుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. నిజమైన స్నేహితునికి ఉండాల్సిన లక్షణాలు, క్వాలిటీసు, వ్యక్తిత్వం అంతా యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తుకు వేరుగా ఎవరు నిజమైన స్నేహితులు లేరు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే తెలుసా? మరలా చదవండి ఆ వచనాన్ని, 15వ అధ్యాయము మరలా చదవండి 13వ వచనం. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. ఇదిగో పలానా నా స్నేహితుడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు, పలానా నా స్నేహితుడు నన్ను ఎక్కువగా అభిమానిస్తాడు, పలానా నా స్నేహితుడు నా పట్ల ఎక్కువగా కేర్ తీసుకుంటాడు, నా విషయంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకుంటాడు అని చెప్తుంటాం. కానీ అది తాత్కాలికమే, అది అంతవరకే. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తే నిజమైన స్నేహితుడు. ఆ నిజమైన స్నేహితుడే ప్రభు అయిన యేసుక్రీస్తు, మన కొరకు ప్రాణము పెట్టినవాడు.